తెలంగాణను ముంచెత్తిన కుండపోత వానలు ఇంకా వరద ముప్పులోనే హన్మకొండ జిల్లా. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మధ్యాహ్నం 12:15 జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు. జిల్లాలో పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తానని చెప్పారు. మునుగోడు అభివృద్ధిపైనే దృష్టి సారించారని, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో సహాయ పునరావాస చర్యల్ని వేగవంతం చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇందుకు SDRF 27 నిధులు వాడుకొని తదుపరి 30 రోజుల్లో ఆర్టిఫై చేసుకోవాలన్నారు. నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్లకు సూచించారు. సీఎం ఆదేశాలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించామన్నారు. రాష్ట్రంలోని SC, ST, BC విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు 303 కోట్లను విడుదల చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇలా దాదాపు 2228 విద్యార్థులకు నేరుగా వారి అకౌంట్స్ లో నిధులు జమ చేసినట్లు తెలిపారు. 2022 నుంచి 2025 వరకు పెండింగ్ లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలను చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు. అన్ని రకాల పంటలు వేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనకు చెల్లించాల్సిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ పై కూడా భారీగానే పడింది. మల్కాజ్గిరి, గౌతమ్ నగర్ లో రాత్రి కురిసిన వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో GHMC చెత్త ఆటో పూర్తిగా ధ్వంసమైంది. కొండ చర్యలు విరిగిపడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వరంగల్ జిల్లాను వరద వదలడం లేదు. వర్షం తగ్గినా వరద మాత్రం ఆగడం లేదు. శివనగర్, శివగణేష్ కాలనీలను వరద నీళ్లు చుట్టుముట్టాయి. ఖిలా వరంగపుల నుంచి భారీగా వరద వస్తుండటంతో అండర్ బ్రిడ్జ్ ఏరియా చెరువును తలపిస్తోంది. రోడ్లపైనే చేపలు పడుతున్నారు స్థానికులు. అండర్ బ్రిడ్జ్ నుంచి రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో వరద నీటిలో యువతి గల్లంతైంది. స్టేషన్ ఘనపూర్ మండలం తిమ్మపేట శివార్లోని బోళ్లమత్తడి వద్ద బైక్తో సహా నీటిలో కొట్టుకుపోయారు ప్రేమికులు. అయితే వరద నీటిలో కొట్టుకుపోయే క్రమంలో ప్రియురాలు బరిగెల శివకుమార్ చెట్టుకొమ్మను పట్టుకుని బయటపడగా ప్రియురాలు శ్రావ్య గల్లంతైంది. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. లోయర్ మానేరు, మిడ్ మానేరు, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎల్లంపల్లి, LMD గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.